అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యా సంస్థల్లో సైతం గాంజా ఎఫెక్ట్ అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు నేపథ్యం. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులు సైతం గాంజాని విరివిగా వాడుతున్నారనేది ఈ తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఇటీవలనే ఎక్సైజ్ శాఖ సిబ్బంది గోవా మద్యాన్ని వెహికల్స్లో వెళ్తున్నటువంటి వాటిని చేజ్ చేసి దాదాపు 200 కిలోమీటర్ల పైన చేజ్ చేసి కూడా పట్టుకున్నటువంటి. ఇటువంటి పరిస్థితుల్లో గాంజా మీద కావచ్చు, ఇలాంటి అక్రమ మద్యం కావచ్చు, ఇటువంటి వాటి మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నేపథ్యం చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారో ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఏంటి సార్ ఎస్పెషల్లీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇటీవల కాలంలో యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ రెవెన్యూ అర్నింగ్ డిపార్ట్మెంట్ అనుకుంటున్నారు, బట్ అది కాదు. రెవెన్యూ అర్నింగ్ అనేది అది జస్ట్ దాంట్లో పార్ట్ ఆఫ్ డ్యూటీ. బట్ మా డిపార్ట్మెంట్ పేరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, నాట్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే ఫస్ట్ నేరాలను అరికట్టడము, ఆ తర్వాతే ఎక్సైజ్. ముఖ్యంగా మాకుండే థ్రెట్ అంతా కూడా నాటుసారా, అక్రమ మద్యం వేరే రాష్ట్రాల నుంచి రావడం కానీ, అక్రమంగా తయారు కావడం కానీ, అలా తయారైన వాటితో వచ్చే ప్రజలకు ప్రాణాలకు నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద ఎక్కువ దాడులు చేస్తుంటాము. ఈ ఎక్సైజ్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది, అది రొటీన్గా. అది ఎందుకు పెట్టడం జరిగిందంటే, ప్రభుత్వం ఎక్సైజ్ కూడా పెట్టకపోతే ప్రొహిబిషన్ మనం పెట్టినప్పుడు టోటల్ ప్రొహిబిషన్లో కూడా ఫెయిల్ అవుతూ వచ్చింది. ఎందుకంటే అంతమంది వేరే చోట తాగి అక్రమంగా తాగడం వల్ల ఎన్నో అనర్థాలు జరగడము, స్పిరిట్ తాగడం వల్ల చాలామంది చనిపోవడము, ఇటువంటివి జరగడంతో ఎవరైనా మానసిక ప్రశాంతత కొరకు కొంత తాగాలనుకుంటే అది ప్రభుత్వం లైసెన్స్డ్ దుకాణాలు ఉన్నాయి, అది ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో అక్కడ లిక్కర్ తయారవుతుంది, వాళ్ళు కొంచెం తగినంత మోతాదులో తీసుకోమని పెట్టింది తప్ప, ముఖ్యంగా ఈ నాటుసారా మీద ఎక్కువ దాడులు చేయాలి, దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మన గవర్నమెంటు, గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో నవోదయం అనే ప్రోగ్రామ్ని పెట్టి మొత్తం అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో కూడా ఐడెంటిఫై చేయడము, ఎవరెవరు దీంట్లో కాంచుతున్నారు, వాళ్ళకు కావాల్సినటువంటి నిరుపేదలైతే వాళ్ళను రిహాబిలిటేషన్ వాళ్ళకి కల్పిస్తాము, అలా మాట వినకుండా ఉన్న వాళ్ళ మీద దాడులు చేసి కేసులు పెట్టడము, అరెస్ట్ చేయడము. అదే కాకుండా మరీ వాళ్ళల్లో కొంచెం నటోరియస్ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే, ప్రజలకు నాటు సారాయి అందుబాటులో ఉండకూడదు. నాటు సారాయి ఉందంటే దాంట్లో వచ్చే అనర్థాలు ఇమ్మీడియట్గా మనుషులు చనిపోవడము, చిన్న వయసులోనే పనికి రాకుండా పోవడము, ఇవన్నీ అరికట్టాలన్న ఉద్దేశంతో నాటుసారాను పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ప్రస్తుతం మన అనంతపురం, సత్యసాయి 2 జిల్లాల్లో కూడా నాటుసారా ఐడి ఫ్రీ జిల్లాలుగా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. దీంట్లో కొంతమంది పేదవాళ్ళను మనం గుర్తించడం జరిగింది, నాటుసారా తయారు చేసే వాళ్ళంతా మానుకోవడంతో వాళ్ళకు రిహాబిలిటేషన్ కల్పించడం కోసం కలెక్టర్ గారికి మొత్తం రిహాబిలిటేషన్ ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో PDDRDA గారి ద్వారా కానీ ఇంకొకటి ద్వారా కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఏం వర్క్ చేసుకుంటారో, అంటే గొర్రెల పెంపకం కానీ, ఇది చికెన్స్ ఏమంటాము పౌల్ట్రీస్ కానీ, ఆటోస్ పెట్టుకోవడం కానీ, వీళ్ళందరికీ కూడా ప్రపోజల్స్ ఇచ్చాము. అంటే సార్, ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు నాటుసారా మీద యాక్టివిటీస్ చెప్తున్నారు, కానీ ముఖ్యంగా గాంజా అనేది వికృతంగా, ఎందుకంటే గ్రాస్ లెవెల్కి వెళ్ళింది, గ్రామీణ ప్రాంతాల్లో కూడా విరివిగా వాడుతున్నారు అనేది మీ దగ్గర ఏముంది సార్ మీ నోటీస్? ఇది ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో ఎక్కువ మంది, గతంలో ఎలా ఉండేదంటే ఓన్లీ సాధువులు సన్యాసులు మాత్రమే గంజాయి తాగేవాళ్ళు. కానీ వచ్చిన ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎక్కువ మంది యూత్, ముఖ్యంగా స్టూడెంట్స్ దానికి అలవాటు పడుతున్నారు. మా దాంట్లో కూడా అదే తేలింది. వాళ్ళను అక్కడి నుంచి తప్పించేదానికి, ఆ మేనేజ్లో నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్తో మేము ఇంటరాక్ట్ అవుతున్నాము. అవేర్నెస్ ప్రోగ్రాములు ఇంజనీరింగ్ కాలేజెస్లో, మెడికల్ కాలేజెస్లో కూడా పెడుతున్నాము. ఎందుకు మెడికల్ కాలేజెస్లో పెట్టాల్సి వచ్చిందంటే, రీసెంట్గా మాకు వచ్చినటువంటి సమాచారంతో మేము టీవీ టవర్ దగ్గర షికారి కాలనీ వాటి మీద దాడులు చేస్తే ఎక్కువ మంది మెడికల్ స్టూడెంట్స్ కూడా అక్కడికి వచ్చి గంజాయి కొంటున్నారనేటువంటిది ఒక సమాచారం వచ్చింది. ఇమీడియట్గా మేము మరుసటి రోజే మెడికల్ కాలేజీలో కూడా అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాం. గంజాయి అనేది ఎందుకు అలవాటు పడుతున్నారు ప్రజలంటే, ఈ డ్రగ్స్లు అన్నిటికంటే, అంటే నార్కోటిక్ డ్రగ్స్ మనకున్నాయి, కొకైన్ అని, ఇంకొకటి అని, హెరాయిన్ అని, ఇవన్నీ కూడా మన టౌన్స్ లెవెల్కు అందుబాటులో లేవు. MDMA అని ఏవి అందుబాటులో లేవు. ఎక్కువ మందికి 99% అందుబాటులో ఉన్నటువంటి ఏకైక డ్రగ్ గంజాయి. అది అన్ని డ్రగ్గుల్లో కూడా చీపెస్ట్ డ్రగ్, అతి తక్కువ ధరకు దొరుకుతుంది. అంటే ఏంటి, డ్రగ్స్లో అతి తక్కువ ధరకు దొరుకుతుంది. అందుకే దాన్ని గేట్వే ఆఫ్ డ్రగ్స్. ఎవడైనా ఒకడు డ్రగ్స్కి అలవాటు పడాలంటే ఫస్ట్ గేట్వే ఇదే.
దీనికి ఇమ్మీడియట్గా అలవాటు పడుతున్నారు. ఈ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ముఖ్యంగా మనకుండే సొసైటీలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కొంచెం ఇంటలెక్చువల్గా ఐక్యూ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళే దీని బారిన పడడం నిజంగా శోచనీయం. తోనే సరిపెడుతున్నారా? ఎస్పెషల్లీ ఎందుకు పేరెంట్స్ కావచ్చు, లేదంటే ఈ కాలేజ్ యాజమాన్యాలతో కావచ్చు, మీరు ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుంది? కాలేజెస్ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టిన వెంటనే నార్కోటిక్ కంట్రోల్ టీమ్స్ అని ఏర్పాటు చేస్తున్నాం. స్టూడెంట్స్తో, లెక్చరర్స్తో పెట్టి ఆ టీమ్స్ ద్వారా ఎవరైనా ఇటువంటి ఇప్పుడు గంజాయి అమ్మే వాళ్ళు ఫస్ట్ కాలేజ్ చుట్టుపక్కల ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మాకు సమాచారం ఇచ్చేటట్టు కానీ ఆ విధంగా చేస్తున్నాము. చాలా చోట్ల అవి ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. అక్కడి నుంచే మాకు సమాచారం వస్తుంది. సరే ఎవడో కొత్త వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు గంజాయి మెట్టో డౌట్ ఉందంటే మేము ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గరికి పోవడము, అక్కడ అటువంటి కేసులు సక్సెస్ అయ్యి వాళ్ళని అరెస్ట్ చేయడము. అలా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే వాళ్ళు రెగ్యులర్గా పార్టీస్కి పోతారు, బట్ వీనికి కన్జంప్షన్ మీద అంత అలవాటు ఉండదు. వానికి తెలుసు అక్కడ కన్జంప్షన్ జరుగుతుందని. కొంతకాలానికి వాడు అలవాటు పడతాడనేటువంటిది మా ఉద్దేశం. సార్, ముఖ్యంగా మీరు ఈ ఏదైతే ఉందో గాంజా కావచ్చు, మాదక ద్రవ్యాలకి నియంత్రణ విషయంలో మీ డిపార్ట్మెంట్ ఎందుకు సక్సెస్ కాలేకపోతుంది? ముఖ్యంగా అంటే మీకు టీం తక్కువగా ఉండడం, లేదంటే మీ టీం ఎఫెక్టివ్గా చేయలేకపోవడం అంటారు? దీంట్లో ఇప్పుడు నంబర్ 1 పూర్తి సక్సెస్ అనేది మేము ఒకరం కాదండి, దాదాపు 6 డిపార్ట్మెంట్స్ దీని మీద పనిచేస్తున్నాయి. మన ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత దీనికోసమే ఈగల్ అనే ఒక డిపార్ట్మెంట్ను అదే పనిగా పెట్టింది. ఓన్లీ దాన్ని గంజాయి నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ కోసమే పెట్టింది. అదే కాకుండా లా అండ్ ఆర్డర్ పోలీసులు, రెవెన్యూ, కస్టమ్స్, ఎన్సీబీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, అది డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, వీళ్ళందరూ కూడా దీని మీద చేస్తున్నారు. బట్ దీంట్లో ఏంటంటే ఎక్కడో కన్జంప్షన్ను మనము రూట్ లెవెల్కి పోయి ప్రతి పాయింట్ను కొట్టడం కొంచెం కష్టమైతే దీంట్లో పబ్లిక్ కోఆపరేషన్ కూడా మాకు అవసరము. ఎక్కువ కేసులు నమోదు చేస్తున్నాము, చాలా రోజులు బెయిల్ రాకుండా నేరస్తులను లోపల పెట్టగలుగుతాం. ఒకవేళ ఇంకా నటోరియస్ క్రిమినల్స్ ఉన్నారనుకోండి, పిట్స్ ఇన్ డీపీ అని ఒకటి ఉంది. అంటే ఇప్పుడు మనకెట్లయితే నాటుసారా లిక్కర్లో పీడీ యాక్ట్ ఉందో, డ్రగ్స్లో అలాంటి వాళ్ళను అది వాళ్ళకి పీడీ యాక్ట్ లాగా, అటువంటి వాళ్ళని పీడీ యాక్ట్లో కూడా పెడుతున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్గా లేటెస్ట్గా జరిగినటువంటి షారూఖ్ ఖాన్ కొడుకు సంఘటన కూడా మేము ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. ఆ సంఘటనలో జరిగినటువంటిది ఏంటంటే, ఏదైతే ఆ క్రూజ్లో పార్టీ జరుగుతుందో ఆ పార్టీలో ఇతను ఉన్నాడు, మిగిలిన అందరి దగ్గర గంజాయి దొరికింది. ఇతన్ని అరెస్ట్ చేశారు. ఈ అబ్బాయిని అరెస్ట్ చేస్తే వీళ్ళ లాయర్ వాదించింది ఏంటంటే, మా అబ్బాయి దగ్గర గంజాయి లేదు, మా పొజిషన్లో ఇతని ప్యాకెట్లో గంజాయి డ్రగ్ లేదు, ఎలా పెడతారు అనేటువంటిదంటే. బట్ అప్పుడు ఆ రోజు ఇచ్చినటువంటి ఆనరబుల్ జడ్జి గారు ఏం చెప్పాడంటే, పొజిషన్ అంటాం, అంటే మన దగ్గర కలిగి ఉంటే పొజిషన్ అంటాం. ఇతని దగ్గర లేకపోవచ్చు కానీ ఇతను నోన్ పొజిషన్, అక్కడ ఉన్నటువంటి మిగిలిన వ్యక్తుల దగ్గర గంజాయి ఉందన్న విషయం ఇతనికి, గంజాయి అంటే డ్రగ్, ఇతనికి తెలుసు. ఆ తెలిసినా కూడా ఇతను అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాడు అని, నోన్ పొజిషన్ ఈజ్ ఆల్సో క్రైమ్ అని అంత గట్టిగా చేయడంతో, ఇది ఎగ్జాంపుల్ చెప్పడంతో చాలామంది స్టూడెంట్స్లో ఒక భయం కూడా కలుగుతుంది. అంటే అటువంటి వాళ్ళ దగ్గర దరిదాపుల్లో కూడా మనం ఉండకూడదు అనేటువంటిది. ఇలా చెప్పడంతో చాలామంది ఎఫెక్టివ్గా వింటున్నారు. సార్ అది నిజంగానే మీరు చెప్పింది చాలా చోట్ల జరుగుతుంది, మేము ఉంటున్నాం ఆ పార్టీల్లో, మాకైతే అలవాట్లేదు. అంటే ఇది ఎందుకు పెట్టారంటే, దానికి దరిదాపుల్లో ఉంటే ఫ్యూచర్లో నువ్వు అడిక్ట్ అవుతావేమో అనేటువంటిది. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కన్జంప్షన్ ఈజ్ ఆల్సో క్రైమ్, 1 year జైలు శిక్ష ఉంది దానికి. అది చాలామందికి తెలీదు. అది ఏమన్నా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు అనుకున్నారు, కాదు. నువ్వు తాగినావని చెప్తే కూడా, నువ్వు తాగినావని ప్రూవ్ అయితే కూడా 1 year జైలు శిక్ష ఉంది. ఇటీవల కాలంలో ముఖ్యంగా మీరు అక్రమ మద్యాన్ని వెహికల్స్లో చేస్తూ పట్టుకోవడం ఏంటి సార్? ఆ సీన్ ఏంటి? అంత రిస్క్ ఏంటి సార్? ఇది యాక్చువల్గా ఆ క్రిమినల్ ఎవడైతే ఉన్నాడో, కాటం వీరేంద్ర వాడి పేరు, వాడు ప్రొద్దుటూరు నేటివ్. వాడు అంటే చాలా పెద్ద ఎత్తున నేరాలు చేస్తున్నాడు, ఎప్పటి నుంచో చేస్తున్నాడు. 10 కేసుల్లో ఉన్నాడు. ఒకసారి పీడీ యాక్ట్ పెట్టాము. పీడీ యాక్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా 10 నెలల జైలు శిక్ష అనుభవించి మళ్ళీ చేస్తున్నాడు. ఎందుకంటే గోవా లిక్కర్కు మనకు ఎక్కువ తేడా ఉండడం, ఆ అధిక లాభాలకు ఆశపడి చేస్తూనే ఉన్నాడు. వాడిని పట్టుకోవాలి అంటే చాలా ఇంతవరకు ఈ 10 కేసుల్లో కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికింది లేదు. వాని స్టాక్ ఎక్కడో ఉండడము, మేము వాడిని పట్టుకోవడము, తర్వాత కేసుల్లో పెట్టి వాడిని అరెస్ట్ చేయడం తప్ప స్టాకుతో సహా వాడిని పట్టుకున్నది లేదు. దాని మీద కొంచెం ఎక్కువ మేము ఇంటెలిజెన్స్ పెట్టడం జరిగింది.
దాంట్లో మాకు వచ్చినటువంటి ఇదేంటంటే గోవాకు వెళ్ళేటప్పుడు ఉరవకొండ మీదుగా బళ్ళారికి వెళ్తున్నాడు, వచ్చేటప్పుడు ఇటువైపు కళ్యాణదుర్గం మీదుగా స్టాక్ తీసుకొని వస్తున్నాడు అనేటువంటిది వచ్చింది. అది మేము టోల్ ప్లాజాలో వెరిఫై చేసుకుంటే మాకున్నటువంటి సమాచారంలో ఉన్న ఇన్నోవా నంబర్ టాలీ అయిపోయింది. అందుకు ఇక్కడ మేము టీమ్స్ పెట్టుకోవడం జరిగింది. ముందు ఒక పైలట్ కార్ వస్తుంది, పైలట్ కారుకు వాడు ఎంత సెల్ ఆన్ చేసుకుంటే లొకేషన్ దొరుకుతామని వాకీ టాకీస్ కోటిలో కొన్నాడు, కొని పైలట్ కార్లో ఒకటి పెట్టాడు, వాని దగ్గర ఒకటి పెట్టుకున్నాడు. దీని ద్వారా వాడు సమాచారం తీసుకుంటాడు. ఎక్కడైనా మూమెంట్ అనుమానాస్పదంగా కనపడితే వీడు చెప్పేస్తాడు, ఇక్కడ మూమెంట్ ఉంది, రావద్దు నువ్వు కాసేపని. వీడిని పట్టుకున్న వెంటనే వాడు వెనక వస్తున్నాడు, ఇంకా వాడు కూడా దొరికాడని మా వాళ్ళు వాడిని పట్టుకునే లోపల వెంటనే అబ్జర్వ్ చేశాడు, రివర్స్ చేసుకొని కొట్టాడు. కొట్టి ఆ పంపనూరు నియర్ బై పంపనూరు దగ్గర హంద్రీనివా కాలువ ఉంది కదా, ఆ గట్టు మీద అట్లా పల్లెల్లోకి వెళ్ళిపోయాడు. మాకు విజిబిలిటీలో లేదు, ఫస్ట్ 5 మినిట్స్లోనే మాకు విజిబిలిటీలో లేకుండా పోయాడు. అప్పుడు అన్ని టీమ్స్ను మేము మొబిలైజ్ చేసుకొని అన్ని రకాలుగా తిరగడం జరిగింది. అట్ ది సేమ్ టైం మాకు విలేజర్స్లో ఉండే మాకు రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటాం, ఏదైనా నాటుసారా మీద కానీ ఇట్లా ఎన్డీపీఎల్ మీద, అటువంటి వాళ్ళకి ఫోన్లు చేసి ఏదైనా ఇన్నోవా వేగంగా వస్తుందా అని చాలామందికి చెప్తే ఒక్క విలేజర్ ఒక అతను సరే ఇటు ఈ రూట్లో పోతుంది, ఏది తగరకుంట రూట్లో పోతుంది అని చెప్పడంతో అతని దగ్గర బైక్ ఉంటే నువ్వు వెనక పోతూ ఉండు, జస్ట్ నీకు విజిబిలిటీ ఉంటే మేము ఏదో ఒక టైంలో పట్టుకుంటామని మేము ఇమీడియట్గా ఆ రూట్కు ఎన్ఫోర్స్మెంట్ టీము వెంటబడడం జరిగింది. వాడు అక్కడి నుంచి ఎగోపల్లి క్రాస్ చేసుకొని తిరుమని ఏరియాకి పోయాడు. ఈ లోపల రామగిరికి వస్తారేమో, రామగిరి ఎస్ఐ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా బ్యారికేడ్స్ పెట్టుకొని ఉన్నారు. అట్ ది సేమ్ టైం మళ్ళీ తిరుమని రూట్కి పోతున్నా అంటే తిరుమని కర్ణాటక సీఐతో కూడా మేము మాట్లాడాం, మీ దగ్గరకు వస్తుందండి ఆపండి అని. అక్కడ మాకు విత్ గ్రేట్ డిఫికల్టీ ఆఫ్టర్ 2.5 hours 3 hours చేజింగ్లో మాకు అంటే దాదాపు 200 కిలోమీటర్స్ ఇంటీరియర్గా అక్కడికి తిరుగుతున్నాడు. మాకు ఆఫ్టర్ 150-160 కిలోమీటర్స్ దగ్గరే మాకు విజిబిలిటీలోకి వచ్చాడు. అక్కడ లక్కీగా ఇది యాక్చువల్గా ఒక మేము కష్టపడిన దానికి అదృష్టంతో ఆ వెహికల్ దొరికింది. మొత్తం స్టాక్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది, వాడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మొత్తం గోవా లిక్కరు, చీప్ లిక్కరు చేస్తున్నాడు. దీనికంటే కూడా ఈ మధ్య అంటే స్పూరియస్ లిక్కర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు మా డైరెక్టర్ గారు రాకుల్ దేవ్ శర్మ సార్ కావచ్చు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీనా సార్ కావచ్చు, మాకుండే కమిషనర్ గారు ఎక్కువ స్పూరియస్ లిక్కర్ మీద ఫోకస్ పెట్టడంతో జనవరి నెలలో మేము ఒక మంచి కేసు పెట్టడం జరిగిందండి. ఈ రైల్వే కోడూరు స్టేషన్ లిమిట్స్లో మాకు దొరికింది కేవలం ఒక 16 బాటిల్ ఫస్ట్ దొరికాయి ఒక వ్యక్తి దగ్గర. అతన్ని పట్టుకుంటే అతనేం మాకు చెప్పట్లేదు, ఏమీ చెప్పడం లేదు. అతను ఫోన్పే వెరిఫై చేసుకుంటే ఒక వ్యక్తికి ఎక్కువ సార్లు ఒక 84 times ఫోన్పేలో డబ్బులు కొట్టాడు. అతని ఫోన్ నెంబర్ తీసుకున్నాము, ఆ ఫోన్ నెంబర్తో మేము వెరిఫై చేసుకుంటే అది నారాయణవనం ఏరియాలో ఒక వెంకటేష్ అనే పేరుతో వచ్చింది. అతన్ని పట్టుకున్నాం. అతన్ని పట్టుకొని ఈ ఫోనుకు డబ్బులు వచ్చాయంటే అది నాది కాదు సార్, ఇంకొక అతను ఉన్నాడు, ఒక వ్యక్తి వెంకటరామన్ అని తిరుపతిలో ఉంటాడు. అతను రీసెంట్గా ఒక 3 years బ్యాక్ దుబాయ్ నుంచి వచ్చాడు. అతనికి ఆధార్ కార్డు లేదంటే నేను ఆధార్ కార్డు ద్వారా ఫోన్ నెంబర్ ఇచ్చాను అన్నాడు. అప్పుడు అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని ఇంటి దగ్గర పోయాం. అతని ఇంటి దగ్గర పోతే అతని ఇంటి దగ్గర మొత్తం నకిలీ మద్యం తయారు చేయడానికి మొత్తం మెటీరియల్ అంతా ఇంట్లో దొరికింది. అప్పుడు అతన్ని మేము కంట్రోల్లోకి తీసుకోవడము, 600 లీటర్ల స్పిరిట్, లేబుల్స్ అన్నీ లేబుల్స్ అంటే బాటిల్ మీద లేబుల్ ఉంటుంది, బ్రాండ్ పలానా అని, ఒరిజినల్ బ్రాండ్ లాగా ఉంది. ఆంధ్ర లేబుల్ ఎలా ఉందో అంత అద్భుతంగా తయారు చేశాడు. ఇంట్రాగేట్ చేసుకుంటే స్పిరిట్ హైదరాబాద్లో ఉండే నవ్య ఇన్ఫ్రా అని ఒక హోల్సేల్ డీలర్ ఉన్నాడు, స్పిరిట్ సప్లయర్. అతను చరణ్జిత్ సింగ్ అని చాలా రిచ్, అతను ఇది సప్లై చేస్తున్నాడు. ఈ లేబుల్స్ అన్నీ కూడా లోకల్గా ఉన్నటువంటి ఫోటో స్టూడియోలో తయారు చేసుకుంటున్నాడు. అంత టెక్నాలజీ కంప్యూటర్ అంటే తెలివైన వాడు, కంప్యూటర్లో అంత నాలెడ్జ్ ఉన్నవాడు, వాడు ఇవి తయారు చేయడానికి సిద్ధపడ్డాడు. అలా తయారు చేసిన 4 ఫోటో స్టూడియో వాళ్ళని కూడా అరెస్ట్ చేశాం. ఆ కేసులో ఫోటో స్టూడియో వాళ్ళని వాళ్ళ కంప్యూటర్ సీజ్ చేశాం. నెక్స్ట్ అక్కడ స్పిరిట్ సప్లయర్ని అతన్ని పట్టుకున్నాం. ఇక్కడ హైలైట్ ఏంటంటే బాటిల్స్ సప్లై చేసినటువంటి హైదరాబాద్లో ఒక ఫ్యాక్టరీ ఉంది, క్రిస్టల్ పాలిమర్స్, బాటిల్ సప్లయర్ని కూడా అరెస్ట్ చేశాం. ఈ ఫేక్ మూతలు ఎవడైతే ఇచ్చాడో అతను కూడా అక్షయ్ క్యాప్స్ అని ఒక పెద్ద ఫ్యాక్టరీ అది, అతన్ని కూడా అరెస్ట్ చేశాం. నెక్స్ట్ ఇతనికి స్పిరిట్ సప్లయర్కి ఎవరైతే స్పిరిట్ సప్లయర్ చరణ్జిత్ సింగ్, అతనికి ఒక హోల్సేల్ డీలరు. అతను కొనేది కృష్ణా ఫార్మా అని ఒక డిస్టిలరీలో కొంటున్నాడు. ఫైనల్గా కృష్ణా ఫార్మా డిస్టిలరీ యజమానిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీటిలో చాలా పెద్ద మనుషులుగా చాలామంది అవుతున్నారు, చాలా రిచ్.
అతను ఆ కృష్ణ ఫార్మా డిస్టిలరీ ఓనరు బెంజ్ కార్లోనే తిరుగుతాడు. వీళ్ళంతా కూడా డబ్బులు మనకొస్తే చాలు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటిది తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ వదలడం జరగదు. ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకుంటుంది, ఎవరిని వదలడం అంటూ ఉండదు. ఇది మొత్తం మీద మొత్తం అనంతపురం జిల్లాకు సంబంధించి ఈ గాంజా కావచ్చు, ముఖ్యంగా అక్రమ మద్యం కావచ్చు, ఇటువంటి వాటి మీద ప్రభుత్వం ప్రత్యేక ఏదైతే ఉందో శ్రద్ధ పెట్టి వీటిని అరికట్టే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా మా టీం కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నాం. ఇటీవల కాలంలో కూడా ఏంటంటే గోవా మద్యాన్ని మేము చేసి దాదాపు 2.5 గంట సేపు చేసి మరీ వాటిని పట్టుకొని కేసులు పెట్టి వారిని లోపలికి పంపిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి ప్రజల ఆరోగ్యంతో ఎవరైనా ఆడుకుంటే మాత్రం అసలు మా ఏదైతుందో టీం కావచ్చు, మా టీంలు కావచ్చు, లేదంటే మా ప్రభుత్వం కావచ్చు, ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి ముఖ్యంగా గాంజా విషయంలో అయితే మాత్రం గాంజానే కాదు, మాదక ద్రవ్యాలు పిల్లలు ముఖ్యంగా స్టూడెంట్స్ పెద్ద ఎత్తున దీనికి అడిక్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో వారి కుటుంబాల గురించి ఒకసారి పునరాలోచించే వారి భవిష్యత్తు ముఖ్యంగా, ఎందుకంటే చదువులో వెనుకబడిన పరిస్థితుల్లోనే ఇటువంటి వాటికి ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. కాబట్టి వీటి మీద కూడా ప్రత్యేకంగా వ్యవహరిస్తున్నాం. ముఖ్యంగా కాలేజీలు కావచ్చు, కాలేజీల యాజమాన్యం కావచ్చు, వీళ్ళన్నిటితో కూడా మాట్లాడుతున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే కాలంలో కూడా ఎక్కడ ఎవరు తప్పు చేసినా మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు అని చెప్పి అసిస్టెంట్ కమిషనర్ చెప్తున్నటువంటి నేపథ్యం. మరి రాబోయే కాలంలో చూడాలి, ఎందుకంటే పిల్లలు చాలా మంది యంగ్స్టర్స్ ఇంజనీరింగ్స్, మెడికల్స్ వీళ్ళందరూ కూడా ఈ గాంజాకి అలవాటు పడుతున్నటువంటి నేపథ్యంలో మరి గవర్నమెంట్ అందులో ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున సక్సెస్ కావాలని చెప్పి కూడా ఆర్టీవీ కోరుతుంది. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లాక నాయుడు, ఆర్టీవీ, అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.